మిత్రులారా, ఐసిటి శిక్షణలో భాగంగా కహూట్ ఫ్రీ యాప్ నుండి ఒక అద్భుతమైన క్విజ్ను తయారు చేయడం నేర్చుకుందాం. ఫస్ట్ మీరు ప్లే స్టోర్ నుండి కహూట్ క్విజ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి ఓపెన్ చేస్తున్నాను, చూడండి. మీరు ఓపెన్ చేసుకున్నాక అందులో టీచరా స్టూడెంటా అని అడుగుతుంది. మీరు స్టూడెంట్ అని క్లిక్ చేసుకోండి. స్టూడెంట్ క్లిక్ చేయడం వల్ల మీరు లాగిన్ కానీ సైన్ ఇన్ కానీ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ కింద చూడండి క్రియేట్ అని కనిపిస్తుందా? ఆ క్రియేట్ను మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డిస్ప్లే కనిపిస్తుంది. ఇందులో బ్లాంక్ క్యాన్వాస్ను మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా పైన చూడండి, అక్కడ నుంచి మీరు అక్కడ క్లిక్ చేస్తే యాడ్ ఇమేజ్ క్లిక్ చేస్తే మీరు ఒక ఫోటోను ఇక్కడ తీసుకురావచ్చు. గ్యాలరీ నుండి ఒక ఫోటోను నేను తీసుకొస్తున్నాను, చూడండి. ఫోటో అక్కడ వచ్చేసింది. నెక్స్ట్ చూడండి, మీ క్విజ్ ఎన్ని సెకండ్లలో ఉండాలి అంటే ఒక క్వశ్చన్కు ఎన్ని సెకండ్లు ఇవ్వాలో ఒక 10 సెకండ్స్ ఇస్తే సరిపోతుంది. 10 సెకండ్స్ను క్లిక్ చేసి డన్ అనండి. అలాగే 3 భాషల్లో ఈ క్విజ్ను మీరు తయారు చేసుకోగలరు. ఫస్ట్ క్వశ్చన్ నేను తెలుగులో తయారు చేస్తున్నాను. తెలంగాణలో చిన్న జిల్లా ఏది? కింద మీరు 4 ఆప్షన్స్ ఇవ్వవచ్చు. సరి అయిన ఆప్షన్కు మీరు కరెక్ట్ ఆన్సర్ అని క్లిక్ చేసుకోండి. ఆన్సర్లు ఇచ్చేటప్పుడు ఇది చాలా ముఖ్యమైనది, లేకుంటే సేవ్ చేయలేరు మీరు. నెక్స్ట్ క్వశ్చన్ కొరకు ప్లస్ బటన్ ఉంది కదా, ఆ ప్లస్ బటన్ ఒత్తండి. ఇక్కడ క్విజ్ను సెలెక్ట్ చేసుకోండి. టైంను సెలెక్ట్ చేసుకోండి. 10 సెకండ్లు కావాలి కదా, మనకు 10 సెకండ్లు చాలు. డన్ అనండి. సెకండ్ క్వశ్చన్ టైప్ చేయండి. ఇది హిందీ క్వశ్చను. రాత్ కా విలోమ శబ్ద్ పహచానియే. కింద 4 ఆప్షన్స్ ఇవ్వండి. సరి అయిన ఆప్షన్కు క్లిక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ మళ్ళీ ప్లస్ బటన్ను నెక్స్ట్ క్వశ్చన్ కొరకు క్లిక్ చేయండి. టైంను సెలెక్ట్ చేసుకోండి, 10 సెకండ్లు. డన్ అనండి. థర్డ్ క్వశ్చన్ ఇంగ్లీష్ తీసుకుంటున్నాను నేను. హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ ఆర్ దేర్ ఇన్ తెలంగాణ? ఆప్షన్స్ టైప్ చేసుకోండి. సరి అయిన ఆప్షన్ను క్లిక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కొరకు మళ్ళీ ప్లస్ బటన్ ఒత్తి క్విజ్ను సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎన్ని క్వశ్చన్లు కావాలంటే అన్ని మీరు తయారు చేసుకోవచ్చు. మినిమంగా ఒక 10 క్వశ్చన్ల క్విజ్ ఉంటే బాగుంటుంది. తయారు చేసుకున్నాక మీరు ఒక్కసారి చూసుకోండి, క్వశ్చన్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా. అలాగే మీకు ఏదైనా పని ఉంటే మీరు సేవ్ యాజ్ ఎ డ్రాఫ్ట్ అని సేవ్ చేసుకోండి. తర్వాత మీకు వీలున్నప్పుడు ఎప్పుడైనా కానీ మళ్ళీ మీరు క్విజ్ను పూర్తి చేసుకోవచ్చు. క్విజ్ను పూర్తి చేశాక మీరు డన్ అనండి. డన్ అని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్నాక ఒక టైటిల్ ఇవ్వండి మీ క్విజ్కు. అది ఏం క్విజ్ స్టాండర్డ్గా పెట్టుకోండి. అలాగే పబ్లిక్లో పెట్టండి. చూడండి, క్విజ్ స్టాండర్డ్ పబ్లిక్ కనిపిస్తున్నాయా? రైట్. ఇప్పుడు డన్ అనండి. మళ్ళొకసారి సేవ్ చేసుకోండి. మీ క్విజ్ ఇప్పుడు పూర్తిగా తయారైంది. ఈ క్విజ్ను మీరు ఒక్కసారి కరెక్ట్ ఉన్నాయా లేవా క్వశ్చన్స్ చూసుకోవచ్చు. ఈ 3 డాట్స్ మనం క్లిక్ చేస్తే మనము ఇందులో నుంచి ప్రివ్యూ చూసుకోవచ్చు. మనము సొంతంగా కూడా ఈ క్విజ్ ఆడవచ్చు. చూడండి, ప్రతి క్వశ్చన్కు ఎంత తొందర మీరు ఆన్సర్ ఇస్తే అన్ని ఎక్కువ పాయింట్స్ మీకు యాడ్ అవుతాయి. కంటిన్యూ అనండి. నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్
తొందరగా ఆన్సర్ ఇస్తే ఎక్కువ మార్కులు, ఎక్కువ పాయింట్స్ వస్తాయి. ఎంత లేట్ చేస్తే మార్కులు తగ్గిపోతాయి. నెక్స్ట్ కంటిన్యూ అనండి. నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది చూడండి. అలాగే ఎన్ని క్వశ్చన్లైనా మీరు ఇందులో యాడ్ చేసుకుంటూ పోవచ్చు. ఇది ఒక ఫ్రీ యాప్, అద్భుతమైనటువంటి క్విజ్. ఈ రోజుల్లో ఇది చాలా అవసరము. ఐఎఫ్పి ప్యానెల్లో కూడా మీరు ఈ క్విజ్ను ప్రదర్శించవచ్చు. పిల్లలకు ఫోన్ ఇచ్చి వారి చేత ఆడించవచ్చు. మిత్రులారా, ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ధన్యవాద్. జై హింద్.